ఉండు. ఓకే, ఒకసారి చెప్పండి జై అన్నది. జై అనాదే, జై అనాదే, జై అనాదే, జై అనాదే, జై అనాదే. ఓకే, సైడ్. రెడీనా?
కూర్చోవాలి. అందరూ ఆశీనులు కావాలని మరొకసారి కోరుకుంటున్నాను. అంబేద్కర్ లేకుంటే అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం బ్రతుకు అగ్రకుల విష కౌగిటపడి నలిగిపోవు కథ నేటి దినం ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఇంగులో తను వెలుగై రాకుంటే అడుగు 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 తను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి తన నెత్తుటి చుక్కను లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జననుదిటి రాతను అంబేద్కర్ మార్చాడు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగులో రాకుంటే రమణ స్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం బ్రతుకు అగ్రకుల విష కౌగిటపడి నలిగిపోవు కథ నేటి దినం ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి నేల మీద ప్రతి జీవజాతికి మార్గం పోసి రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి జీవం పోసి తన నెత్తుటి చుక్కను లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జననుదిటి రాతను అంబేద్కర్ మార్చాడు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. జై భీమ్. ఏమి మారెను మారెనుగా ఏమి మారెనురా యానాదుల బ్రతుకులు ఎందుకింత హీనంగున్నవిరా ఇంటి ముందు కొట్టాములో మేక పిల్లల రొచ్చులున్నవి ఇంటి ముందు కొట్టాములో మేక పిల్లల రొచ్చులున్నవి ఇంటిలో నా గంప కింద కోడి పెట్టల రెట్టలున్నవి ఇంటిలో నా గంప కింద కోడి పెట్టల రెట్టలున్నవి పెంట దిబ్బల అందున వెలసినా వాళ్లకు కంటి నిండా శోకాలున్నగా ఏమి మారెనురా యానాదుల బ్రతుకులు ఎందుకింత హీనంగా 30 ఏళ్ళు నిండనే లేదు ముఖము మీద ముడతలున్నవి 30 ఏళ్ళు నిండనే లేదు ముఖము మీద ముడతలు 40 ఏళ్ళు దాటనే లేదు
నుదుటి పైన గీతలున్నవి 40 ఏళ్ళు దాటలేదు నుదుటి పైన గీతలున్నవి అదృష్ట రేఖలంటారా శ్రమ జీవులుగా వీళ్ళకొచ్చిన కలి గీతలురా ఏమి మారెను మీ మారెనురా యానాదుల బ్రతుకులు ఎందుకింత ఇంటి మీద కప్పు లేక వాన జల్లు పడతా ఉంటే ఇంటి మీద కప్పు లేక వాన జల్లు పడతా ఉంటే సున్నమేయని గోడలకు బల్లిగుడ్లే తెల్లగా ఉంటే సున్నమేయని గోడలకు బల్లిగుడ్లే తెల్లగా సాలె పురుగు అల్లిన పరదాలే నా పేదవాళ్లకు దేవుడిచ్చిన దోమా తెరలాయే ఏమి మారెనురా యానాదుల బ్రతుకులు ఎందుకింత ఉన్నవిరా పళ్ళెముల అన్నముంటే ఎల్ఐసి అవసరముండదు పళ్ళెముల అన్నముంటే ఎల్ఐసి అవసరముండదు జాతీయ బ్యాంకులలో ఖాతాలేని వీళ్ళకుండవు జాతీయ బ్యాంకులలో ఖాతాలేని వీళ్ళకుండవు ప్రాణమే పోతా ఉంటేరా పసి పిల్లలకు పాత బాకీ లెక్కలు చెప్పుదురు ఏమి మారెనురా యానాదుల బ్రతుకులు ఎందుకింత ఉన్నవిరా నా జాతి బ్రతుకులు ఎందుకింత ఉన్నవిరా జై భీమ్ శ్రీమంతుల మురళి గారు యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ అత్తూరు చెంగలయ్య రాయలు గారు రాష్ట్ర యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ తలపల చెంచు మల్లికార్జున గారు యానాది సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు. కడప జిల్లా అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కొంచెం స్పీడ్ గా రావాలి సార్. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా రెడీగా ఉండాలి. ప్రతి జిల్లా వాళ్ళు. అన్నమయ్య జిల్లా అధ్యక్షులు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. పులి శివసేన ఇస్తున్నాం. రాబూరు కృష్ణయ్య గారు నెల్లూరు జిల్లా చైర్మన్ యానాది సంక్షేమ సంఘం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మాణిక్య మురళి గారు నెల్లూరు జిల్లా అధ్యక్షులు వేదిక మీదకి యానాది సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా నగర అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా ఉపాధ్యక్షులు వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కొండ అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పిట్టెల భాస్కర్ రావు గారు యానాది సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తిరువెళ్ళ శ్రీనివాసులు గారు బాపట్ల జిల్లా అధ్యక్షులు వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నంబూరి ఏడుగొండ్ల గారు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కందుకూరు కోటేశ్వరరావు గారు బాపట్ల జిల్లా చైర్మన్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తుపాకుల అనిల్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ బాపట్ల జిల్లా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కొమరగిరి చెంచయ్య గారు బాపట్ల గుంటూరు జిల్లా చైర్మన్ వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. బాపుల మురళి గారు
యానాది సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అద్దూరి బాలకృష్ణ గారు గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వేదిక మీదకి రావాల్సి గుంటూరు జిల్లా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రావూరి రాజు గారు పల్నాడు జిల్లా చైర్మన్ వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. చేవూరి మురళి గారు పల్నాడు జిల్లా అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. యాదగిరి శంకర్ గారు పల్నాడు జిల్లా ప్రధాన మన ఉద్యోగ సంఘం జిల్లా చైర్మన్ వాళ్ళ వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గుడవరి శ్రీనివాసు గారు, తర్వాత మాకాని హనుమంతరావు గారు, మన గుమ్మల దగ్గర నుంచి మాజీ ఎంపీపీ వెంకటరమణ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే మన ఎండిఓ వేకుల వేణు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. మిత్రులారా, ఇంకా మన వాళ్ళు ఎవరైనా మిత్రులున్నా కూడా మీరు మాట్లాడేదానికి అవకాశం ఇస్తాం. మీరు వచ్చి మాట్లాడవచ్చు. అందరినీ కూడా వేదిక మీదకి పిలవడం సాధ్యం కాదనే విషయాన్ని కూడా అప్పుడు అర్థం చేసుకోవాలని కోరుతూ, అలాగే మా గూడూరు డివిజన్ అట్రాసిటీ కమిటీ సభ్యులు మోపూర్ అడవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం మిత్రులారా. తర్వాత కొమరగిరి మహిమరాజు గారు రాష్ట్ర కమిటీ సభ్యులు, అన్నమయ్య జిల్లా చైర్మన్ మేకల రమణయ్య గారు. ఒక 5 నిమిషాలు ఇంకెవరైనా కూడా ఒకరిద్దరు మాట్లాడే వాళ్ళందరికీ కూడా అవకాశం ఇస్తాం. అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతాం. ఎందుకంటే మనం కష్టపడ్డాం, ఒక కార్యక్రమానికి ఇప్పుడు కార్యాచరణ చేయబోతా ఉన్నాం. వాళ్ళ పేర్లు పంపించండి, అంతేగాని దయచేసి అపార్థం చేసుకోవద్దని చెప్పి కోరుతూ, ఈరోజు యానాది రిజర్వేషన్ పోరాట సమితిని ఈ యొక్క వేదిక మీద ప్రారంభిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ రాష్ట్రంలో 10 లక్షల పైచులకు జనాభా కలిగినటువంటి యానాదులకు యానాదులు ఇప్పటికీ అన్ని విధాలా వెనుకబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో గౌరవ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వము ఏదైతే ఎస్సీ ఉపతెగల్లో ఉన్నటువంటి వ్యత్యాసాలను సరిచేస్తూ ఎస్సీ వర్గీకరణ చేసింది. అలాగే ఎస్టీలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యత్యాసాలను సరిచేస్తూ ఎస్టీ వర్గీకరణ కూడా మేము చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని. అలాగే కూడా చెప్తా ఉన్నాం, ఏదైతే 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో యానాదులకు సంబంధించి ఇప్పటి వరకు యానాదులకు సంబంధించి ఉద్యోగపరంగా ఎట్లా లబ్ధి పొందారు, ఉపాధి పరంగా ఎట్లా లబ్ధి పొందారు, ప్రమోషన్లో ఎలా లబ్ధి పొందారు, అలాగే రాజకీయంగా ఎలా లబ్ధి పొందారు అనేటువంటి విషయాల మీద ఒక కమిషన్ వేసి సర్వే చేసి ఆ సర్వే ఆధారంగా ఏదైతే ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఏదైతే యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ సభలో మేము కొన్ని నిర్ణయాలు ప్రధానంగా తీసుకోబోతా ఉన్నాం. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్వగ్రామమైనటువంటి నారావారిపల్లి నుంచి జూన్ నెలలో ఏదైతే ఎస్టీ వర్గీకరణ సాధన యాత్రను ప్రారంభించబోతా ఉన్నాం. ఏదైతే ఈలోపు అన్ని జిల్లాల్లో మా యొక్క యానాదులను సమాయత్తం చేసి ఖచ్చితంగా జూన్లో ముఖ్యమంత్రి స్వగ్రామమైనటువంటి నారావారిపల్లి నుంచి ఏదైతే ఎస్టీ వర్గీకరణ సాధన యాత్రను చేయబోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే త్వరలో ఏదైతే ఎస్టీల్లో వెనకబడి ఉన్నటువంటి ఇతర జాతులను కూడా కలుపుకొని ముందుకెళ్ళేదని కూడా ఈ యొక్క సమావేశంలో కార్యాచరణ ప్రకటించబోతామని చెప్తా ఉన్నాం. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, ఏదైతే ఈ 75 సంవత్సరాల స్వతంత్రంలో యానాదులకు సంబంధించి మీరు రాజకీయంగా ఏం చేశారు, రాజకీయంగా మొత్తం ఎస్టీలకు ఎన్ని పదవులు ఇచ్చారు, అందులో యానాదుల వాటా ఎంత, నిధులు ఎంత ఇచ్చారు, అందులో యానాదుల వాటా ఎంత అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అన్ని విభాగాల్లో ఉద్యోగాల్లో కానీ, ప్రమోషన్లో కానీ, నిధుల విడుదలలో కానీ, ఉపాధిలో కానీ మేము మా యొక్క వాటా ఏంటో మేము ఎంత మేరకు లబ్ధి పొందామో ఒక కమిషన్ వేసి కమిషన్ నివేదిక ఆధారంగా రిపోర్ట్ తీసుకొని తద్వారా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, ఏదైతే గిరిజన సంక్షేమ శాఖ బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ 4,000 కోట్లు 4,000 కోట్లు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన జనాభాలో యానాది జనాభా శాతము 30% అంటే మాకు ప్రతి సంవత్సరము 1,200 కోట్లు యానాదుల కోసం ఖర్చు చేయాలి మిత్రులారా. కానీ 12 కోట్లు కూడా ఖర్చు చేయనటువంటి దుస్థితి నెలకొనింది. అందుకని మేము వీటన్నిటి మీద
ఆలోచన చేసి మేము ఈరోజు యానాది రిజర్వేషన్ పోరాట సమితిని ప్రారంభించాం. మొత్తం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం, ఎమ్మెల్యేలు కలుస్తాం, మంత్రులు కలుస్తాం. ఏదేమైనా మా యొక్క డిమాండ్కు ప్రభుత్వం సానుకూలంగా ఆలోచన చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మేము అందరూ అదే చెప్తా ఉన్నాం. అందరూ ఒకటే చెప్తా ఉన్నారు, యానాదులు మంచోళ్ళు అంటున్నారు. మరి మంచోళ్ళకి ఎక్కడ న్యాయం చేస్తున్నారు? అందుకని మేము కూటమి ప్రభుత్వానికి కూడా ఇంకోటి చెప్తా ఉన్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వమో, ఏదైతే గౌరవ కేంద్రంలో ఉండే ప్రభుత్వము ఎస్టీని రాష్ట్రపతి చేసింది. మరి చంద్రబాబు నాయుడు గారు నెల్లూరులో యానాదులకు ఐడెంటిటీ పెట్టారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు యానాదులను గుర్తించారు. గతంలో జరిగేటువంటి ఎన్నికల్లో యానాదులను గుర్తించి సీట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వాలు మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, యానాదుల యొక్క అరణ్య రోదనను బాధను ఇప్పటికీ అన్ని విధాల ఎన్నికబడిన తత్వాన్ని మీరు అర్థం చేసుకొని ఎస్టీ వర్గీకరణకు సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే జూన్లో నారావారిపల్లి నుంచి మా యొక్క ఎస్టీ వర్గీకరణ సాధన యాత్ర ప్రారంభమవుతుందని మా అందరి సమక్షంగా ఈరోజు ప్రకటిస్తాం. కొంతమంది రండి కొద్దిగా రండి, ఇలా రండి సార్, ఉండండి. ఎవడ దగ్గర సార్ సార్ అంటే ఇది కదా, ఇది సార్ కొవ్వొత్తి ఒకటి ఉంటే మంచిగా ఉండుద్ది. అది పొల్ల పెట్టే అదే షార్ట్ పడుతుంది సార్. సార్ ఆయన ఎలిగిస్తాడులే సార్, మీరు చేయి తీయండి సార్, మీరు చేయి తీయాలి, వెనక్కి తిరగాలి. మీరు ఎలిగిన తర్వాత ఏముంది, ఎలిగించేటప్పుడు చేయాలి సార్. ఒకసారి చూడండి సార్, మీ వాయిస్ ఎక్కువైపోయింది. అదే చూడండి, చూడమ్మా. ఓకే కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను. జోహార్ డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ వెంకటరామయ్య పంతులు గారు. జోహార్ వెంకటరామయ్య పంతులు గారు. కొనసాగిస్తాం వెంకటరామయ్య పంతులు గారు ఆశయాలను. అందరు డయాస్ మీద కూర్చోండి బాగా. అన్నా సీనా నడు తిరుగు, వేయండి. చాలా సంతోషంగా ఉంది. మనం ఈరోజు సమయం లేదు కాబట్టి వినండి. ఈ వర్గీకరణ సమావేశం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన గిరిజనులలో 34 కులాలు ఉన్నాయి. ఈ 34 కులాలలో 29 కులాలు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతం అంటే పశ్చిమ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలు. ఈ జిల్లాల్లో అక్కడ ఉండేటటువంటి గిరిజనులు వాళ్ళు జీవో నెంబర్ 3 ప్రకారం అక్కడ ఉద్యోగాలు సంపాదించుకున్నారు. అక్కడ కోడి భూమి వ్యవసాయం వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళంతా బాగానే ఉన్నారు. కానీ మైదాన ప్రాంతంలో ఉండేటువంటి ఈ జిల్లాల్లో 6 తెగలు 5 తెగలు మాత్రమే గిరిజన తెగలు ఉన్నాయి. ఆ 5 తెగల్లో ఉండేటటువంటి తెగలు ఏంటంటే
యానాది, ఎరుకుల, చెంచు, నక్కల, సుగారి నాయకులు. ఈ మైదాన ప్రాంతంలో మనం 11 లక్షల మంది జనాభా ఉన్న గిరిజన మొత్తం జనాభా 35 లక్షలు అయితే మనం 11 లక్షల మంది ఉన్నాం. కానీ ఈ మైదాన ప్రాంతంలో అందరం ఉన్నాం, కానీ మనం ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే ఉన్నాము. మనకి ఎలాంటి ప్రతిఫలాలు రావట్లేదు. ఉన్నటువంటి ఉద్యోగాలు కానీ విద్యాలో ఉన్నటువంటి సీట్లు కానీ అన్నీ మీరు పరిశీలించండి. మన ఈ 5 కులాల్లో ఉంటే ఒక కులం మొత్తం బాగా ఎదిగిపోయింది. ఉదాహరణకు ఒకటే మీకు చెప్తున్నా, మొన్న జరిగినటువంటి ఎంబీబీఎస్ మెడికల్ సీట్లు చూడండి. ఎస్వి యూనివర్సిటీ పరిధి, ఈ ఎస్వి యూనివర్సిటీ పరిధిలో మెడికల్ సీట్లు మన గిరిజనులకి 97 సీట్లు ఉన్నాయి. 97 సీట్లు ఉంటే మొన్న జరిగిన మున్సిపల్ కౌన్సిలింగ్ లో 78 సీట్లు నాయకులు కొట్టేశారు. కేవలం 3 మాత్రమే మన యానాది బిడ్డలో సీట్ వచ్చింది. మిగతా ఈ ఎరుకల వాళ్ళు తీసుకున్నారు. అంటే మనం ఎంత వెనుకబడిపోయి ఉన్నామో, ఏ విధంగా మనం వెనుకబడితనం ఉందో ఒక్కసారి మీరందరూ ఆలోచన చేయండి. కాబట్టి మనం దీన్ని దృష్టిలో పెట్టుకొని గత ఆగస్టులో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసుకోవచ్చని ఇచ్చింది. కానీ ఎస్సీల్లో కొంతమంది రోడ్లపైకి ఎక్కి గత 30 సంవత్సరాలు చదువుతున్నారు కాబట్టి వాళ్ళకి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎక్సర్వే కమిషన్ వేసి దాన్ని రూపాంతరం చేస్తుంది. కానీ మనలో ఎవరికి వర్గీకరణ అవసరం లేక కేవలం యానాదులకే అది దృష్టిలో పెట్టుకొని యానాదుల సంక్షేమ సంఘం, ఏపీ యానాది గిరిజన ఉద్యోగ సంఘం ఈ సమస్యను మనం మన జాతిలోకి తీసుకెళ్ళాలి, మన జాతిలో చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క సమస్యను ముందుకు తీసుకొచ్చి మొట్టమొదటిగా మన నెల్లూరు జిల్లాలో యానాదులు ఉండేటటువంటి 4 లక్షల మంది ఎక్కువగా మన నెల్లూరు జిల్లాలో ఉన్నాం కాబట్టి మనం ఈ సమస్యను నెల్లూరు జిల్లా నుంచే తీసుకెళ్లాలని ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి దీనికి మీ అందరూ ఇప్పటి నుంచే గ్రామాల్లోకి వెళ్ళి మన బాధలు మిగతా వాళ్ళు చెప్తారు, మనకి ఎందుకు ఎంత వెనకబడిపోయామో అవన్నీ ఆలోచన చేసుకొని బిడ్డల్ని ముందు చదివించుకుంటూ ముందుకెళ్తూ ఈ వర్గీకరణ గురించి కూడా మనం చేసే మన నాయకత్వం ఎక్కడ ఈ యానాది సంక్షేమ సంఘం కానీ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు. కేవలం ఈ యానాది జాతి, మన పార్టీ యానాది పార్టీ అనుకోండి. ఎలక్షన్లు వచ్చినప్పుడు మీ ఇష్టం, మీరు ఎవరికైనా ఓట్లు వేసుకోండి. కానీ యానాది సంక్షేమ సంఘం అనేది మన యానాది జాతి అభివృద్ధి కోసం, యానాది జాతి ఎదుగుదల కోసం యానాది ఉద్యోగుల సంఘం, సంక్షేమ సంఘం 2 కలిసి పనిచేస్తూ ఈ యొక్క ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. దీనికి మీ అందరూ ఈ రోజు ఇక్కడికి వచ్చిన ఈ నెల్లూరు నగరంలో కథం తొక్కుతూ మీరు నినాదాలు తెలిసినందుకు మీ అందరికీ పాదాభివందనాలు చేసుకుంటూ ఇదే విధంగా మనం ముందుకెళ్ళాలి. ప్రతి జిల్లాలో ఇదే విధంగా మీటింగ్ పెడతాం. త్వరలో విజయవాడలో భారీ బహిరంగ సభ పెట్టి ఈ రాజకీయ నాయకులకి, రాష్ట్ర ప్రభుత్వానికి మనమేందో, మన సత్తా ఏందో, యానాది అంటే ఊడలు పట్టు, ఎవరికి భయపట్టు అనే విధంగా చేసే విధంగా మనం ముందుకెళ్ళాలి. దానికి అందరూ మీకు సపోర్ట్ అందిస్తారని, ఇప్పటి వరకు అందిన సహాయ సహకారాలు మీకు అందరికీ పాదాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు కల్లూరు చనిపించి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి ఎస్టీ వర్గీకరణ పేరు సభకు విచ్చేసినటువంటి నా జాతి సోదరి మనందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ వెనకుండే వాళ్ళకి నేను మాటలు వినపడుతుందా? ఏమో వెనకాల చేయాలి, వాయిస్ క్లియర్గా ఉందా? వినపడుతుందా? వెరీ గుడ్. ఏదైతే ఈరోజు ఎస్టీ వర్గీకరణ పేరుకి సంబంధించి ప్రారంభ సభను అల్లాడించి నెల్లూరులో యానాదుల కేక, పులి కేక కొట్టించినటువంటి మీకందరూ కూడా పేరు పేరున పదవివందనం చేస్తా ఉన్నా. నెల్లూరు నగరం అల్లాడింది, దద్దరిల్లింది. ఇది ప్రారంభం మాత్రమే. అల్లాడితే భవిష్యత్తులో ఎలా ఉంటుందో అనేటువంటి విషయం వీరందరూ కూడా నెల్లూరు జిల్లా ప్రజలకు తెలియజేసినందుకు మరోసారి మీకు పాదాభివందనం చేస్తా ఉన్నాను మిత్రులారా. ఈరోజు ఎస్టీ వర్గీకరణ పేరు అనే నినాదాన్ని యానాదులుగా మనం ఎత్తుకున్నాం. ఈ రోజు నుంచి ఇక్కడ
యానాది రిజర్వేషన్ పోరాట సమితిని మీ అందరు కూడా అష్టాగిరేతాల మధ్య ప్రకటిస్తా ఉన్నాం. అందరూ చప్పట్ల ద్వారా మీ ఆమోదాన్ని తెలియజేయవలసిగా కోరుతా ఉన్నాం. ఇక నుంచి మన సంక్షేమ సంఘం అనుబంధంగా యానాది రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా మనం ఏదైతే యానాది రిజర్వేషన్ సాధించుకునేంత వరకు మన యొక్క ఉద్యమం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. ఇందాకనే మనం మాట్లాడుకున్నాం 76 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఈరోజు యానాదుల పరిస్థితి ఏంటి? యానాదులు ఎక్కడున్నారు? అభివృద్ధి చెందారా లేదా? అభివృద్ధి చెందితే ఏ స్థాయిలో అభివృద్ధి చెందారు అనేటువంటి విషయాల మీద విశ్లేషణ చేస్తే, కాలనీలకు వెళ్తే, మన ఉద్యోగులతో మాట్లాడితే, మన వాళ్ళతో మాట్లాడితే మనం అభివృద్ధి చెందింది చాలా తక్కువ, చాలా తక్కువ అనేటువంటి విషయం మనకి రుజువైంది. అందుకనే మనం ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాం. ఎస్టీ వర్గీకరణను సాధించుకునేంత వరకు కూడా మన పోరాటం, మన ఉద్యమం వివిధ రూపాల్లో కొనసాగాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనం ఎస్టీ వర్గీకరణ ఎందుకు అవసరం అనేటువంటి విషయాన్ని మన వాళ్ళందరూ కూడా మనం తెలియజెప్పాలి మిత్రులారా. ఈ 34 గిరిజన తెగల్లో జనాభాలో మొదటి స్థానం ఉన్నది యానాదులో, అభివృద్ధిలో చివరి స్థానంలో ఉన్నది యానాదులో. దీన్ని మనం అంగీకరించాలా? చెప్పాలి మీరు. దీన్ని సౌండ్ లేదు. దీన్ని అంగీకరించాలా? సౌండ్ అంగీకరించాలా? చెప్పాలి మీరు. అంగీకరించలేదు అనే విషయాన్ని మీరందరూ ముక్త కంఠతో తెలియజేశారు. మరి అంగీకరించకపోతే ఏం చేయాలి? పోరాడాలి, ఉద్యమించాలి. ఆ ఉద్యమానికి యానాది యువత, యానాది మహిళలు, యానాదులందరూ కూడా సిద్ధం కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. ఇప్పటి వరకు వర్గీకరణ ఉద్యమాన్ని మనం ప్రారంభం కాబట్టి అన్ని కాలనీలు తిరిగాము, అన్ని ప్రాంతాలకు తిరిగాము, మన వాళ్ళని ఎంకరేజ్ చేసాం, పిలిచాం, మోటివేట్ చేసి ఇక్కడికి పిలిపించాం. ఇక నుంచి పరిస్థితి ఎలా ఉండదు. వీరందరూ కూడా సిద్ధమై ఎప్పుడు పిలిపిస్తే అప్పుడు వేలాదిగా తరలి రావాలి. ఏ ప్రాంతానికి రమ్మంటే ఆ ప్రాంతానికి వేలాదిగా తరలి వచ్చి ఒక పట్టు పడితే మాత్రమే మనం వర్గీకరణ సాధించుకోగలం. అట్లా లేకపోతే మనం సాధించుకోలేమనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది వాస్తవం కాదా? ఏమ్మా, ఇది వాస్తవం కాదా? ఏ సౌండ్ అవట్లా? వర్గీకరణ వద్దా? కొంచెం ఏమరా వాస్తవే. 10 లక్షల పైచులుకున్నాం. జనాభాలో 30% ఉన్నాం. 30% ఉన్నప్పుడు ఈ యొక్క గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర బడ్జెట్ 4,000 కోట్లు. 4,000 కోట్లు అంటే 30% మనం కానీ లెక్కలు తీసుకుంటే ప్రభుత్వము ప్రతి సంవత్సరము 1,200 కోట్లు ఖర్చు పెట్టాలమ్మా. యానాదుల కోసము 1,200 కోట్లు ఖర్చు పెట్టాలి. కనీసము 12 కోట్లు కూడా ఖర్చు పెట్టడం లేదు. ఒకటి నిధుల విషయం చెప్పా. 2 ఉద్యోగాల్లో మనకు ఉండేటువంటి రిజర్వేషన్ ఎంత? 6%. 6%లో మన జనాభా ప్రాతిపదికన మనకి ఎంత రావాలి? 2% పైన రావాలి. కానీ ఎంత మనం పొందుతున్నాం? 0.3. ఎంత అన్యాయం జరుగుతూ ఉంది. అలాగే ఎస్టీ సప్లై నిధుల్లో 30% మనం ఖర్చు పెట్టాలి. ఏం చేస్తూ ఉన్నారు మన మేధావులు, మన అధికారులు కొంతమంది ఏం చేస్తూ ఉన్నారు? సప్లై నిధులలో ఎస్టీ కాలనీల్లో, ఎస్టీ ఆవాసాల్లో, మన యానాది కాలనీల్లో ఖర్చు పెట్టామనేటువంటి పేరుతో మన కాలనీకి చివర ఇతర బీసీలో వాళ్ళ యొక్క ఇల్లు ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆడ సిమెంట్ రోడ్డు వేస్తాడు. లెక్కల్లో ఏం రాస్తాడు? ఎస్టీ కాలనీకి రోడ్డు వేసాం. మనం ఏమనుకుంటాం? అమ్మా మా కాలనీకి అధికారులు రోడ్డు వేస్తారనుకుంటాం. కానీ ఇక్కడ మతలబుని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఉద్యోగాల్లో మన వాటా ఇందాక ఎంత చెప్పుకున్నాం? 0.3.
దాంట్లో బోగస్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ వాటా ఎంత 1.5 అంటే యానాదులు లబ్ధి పొందుతుంది ఎంత 1 దాంట్లో ఎంత 3%లో 0.15 మాత్రమే. మరి ఈ పరిస్థితులు ఉన్నప్పుడు మరి మన వాళ్ళకి ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి, మన వాళ్ళకి ఎక్కడ ఉపాధి దొరుకుతుంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఆలోచన చేశాం. అలాగే ఏదైతే రాజకీయ పదవులకు సంబంధించి ఈ 75 స్వతంత్రాల భారతంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యానాదులకు సంబంధించి ఒక్కటంటే ఒక్కడు కూడా ముఖ్యమైన పదవులు రాలా. అందుకని మనం ఏమడుగుతా ఉన్నాం, మొత్తం లెక్కలు తీయమంటున్నాం, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, లెక్కలు తీయమంటా ఉన్నాం. ఏం లెక్కలు కావాలి? మీరు 76 స్వతంత్రాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టీలకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, అందులో యానాదుల వాటా ఎంత, ఎస్టీలకు ఎన్ని కోట్లు ఖర్చు చేశారు, అందులో యానాదుల వాటా ఎంత, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, అందులో యానాదుల వాటా ఎంత, ఎంతమందికి ఉపాధి చూపించారు, అందులో యానాదుల వాటా ఎంత. అందుకని ప్రభుత్వాన్ని ఇవన్నీ మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ఒక కమిషన్ వేయండి, ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ఆధారంగా ఒక సర్వే చేయండి, సర్వే చేసి సర్వే ఆధారంగా యానాదులకు ఎస్టీ వర్గీకరణ చేసి యానాదులకు న్యాయం చేయాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం. ఇది అవసరమా కాదమ్మా? అవసరమే కదా. అవసరం మనం ఏం చేయాలి? ఉద్యమించాలి. అందుకని మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. అందుకని ఈ అన్నింటి విషయాల్లో మనకు న్యాయం జరగాలంటే వర్గీకరణ మాత్రమే సాధ్యం, వర్గీకరణ ద్వారా మాత్రమే సాధ్యం. ఇది ఈరోజు ఏదైతే సింహపురి గడ్డ అంటే యానాదుల అడ్డ, అవునా కదా? సింహపురి గడ్డ అంటే యానాదుల అడ్డ, అవునా కదా? చెప్పట్లేదు మీరు, చెప్పకపోతే నేను కూడా చెప్పలేను ఇంకా. అందుకని యానాదులు ఇక్కడ క్యాక్ ఇప్పించాం. ఈ క్యాక్ ఆల్రెడీ మంగళగిరి దాకా వెళ్ళిపోయింది, ఆ తర్వాత ఉండవల్లికి వెళ్ళిపోయింది. ఈ మనకి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. అందుకని మీ అందరూ కూడా ఇప్పటివరకు వర్గీకరణ చెప్పా. అలాగే మనకు సంబంధించినటువంటి సమస్యలు చూస్తే కడుపు మండిపోతూ ఉంది, కడుపు రగిలిపోతూ ఉంది. యానాదులకు ఎక్కడ చూసినా అన్యాయమే, పొలాల దగ్గర అన్యాయమే, కాలనీలు అన్యాయమే, అలాగే కేసుల విషయం అన్ని విషయాల్లోనే అన్యాయం జరుగుతూ ఉంది. అందుకని మనం యానాదుల సంక్షేమ సంఘంగా ఎక్కడ యానాదులకు అన్యాయం జరిగినా మనం ప్రశ్నిస్తూ ఉన్నాం, నిలదీస్తూ ఉన్నాం. నిలదీసి మన వాళ్ళకి అండగా నిలుస్తున్నాం. కాబట్టి ఈరోజు యానాదుల సంక్షేమ సంఘం ఈ రాష్ట్రంలో నెంబర్ 1 సంఘంగా బలోపేతమైందనే విషయాన్ని మీ అందరి ద్వారా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే రాజకీయ పార్టీలు ఈ స్థాయిలో మీటింగ్ పెట్టాలంటే అనేక రూపాల్లో ఖర్చు అవుతూ ఉంది. మనకు అలా కాదు, ఓన్లీ యానాదులందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చారు, నెల్లూరులో అల్లాడిచ్చారు. అందుకని ఏదైతే మన ప్రభుత్వాన్ని కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఎస్సీలు ఉన్నారమ్మా, ఎస్సీ ఉపకులాల్లో ఏదైతే మాలలు మాదిగలకు సంబంధించి అభివృద్ధి ఫలాలు అందుకోవడంలో వ్యత్యాసం ఉందని చెప్పి ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ చేసింది. మరి ఎస్టీలో కూడా ఆ పరిస్థితి ఉంది. అందుకని మన ప్రభుత్వాన్ని ఏమడుగుతా ఉన్నాం, ఎస్టీ వర్గీకరణ కూడా చేయండి. ఎస్టీ వర్గీకరణ చేయడం ద్వారానే ఈ మైదాన ప్రాంతంలో ఉండేటువంటి యానాదులకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఉద్యమాన్ని ప్రారంభించాం. మీరందరూ కూడా ప్రారంభమే ఆదర్శ్. మరి పోరాటం ఎలా ఉండాలి? పోరాటానికి ముదిసి తెగలవాలి. ఓకేనా? అందుకని మన వాళ్ళు మాట్లాడతారు మళ్ళీ ఒక సందర్భాన్ని బట్టి కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. వర్ధిల్లాలి యానాదుల ఐక్యత, వర్ధిల్లాలి యానాదుల ఐక్యత. వెరీ గుడ్, సంతోషం. ఇప్పుడు మనం సంక్షేమ సంఘం పితామహుడు పెద్ద అయిన మా చక్రవర్తి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం.
సభకు నమస్కారం. నా బంధుమిత్రులు, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు మరియు కొంతమంది నా మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ ముందుగా నా ఒక నమస్కారములు. ఈ వారం ఇక్కడ మనం అందరం ఒక ముఖ్యమైన విశేషం, అది మీ అందరూ తెలిసింది, ఎస్టీ వర్గీకరణ. ఎస్టీ వర్గీకరణ అన్నది ఇప్పుడు చాలామంది ఒక్కరు మనకి బాగా అనిపించారు. అసలు వర్గీకరణ అంటే ఏంటి అవన్నీ మునుపు ఎప్పుడు లేవు, వర్గీకరణలో అవన్నీ లేవు. ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటామంటే వాళ్ళు చెప్పిన ప్రకారంగా కానీ అసలు మామూలుగా వాస్తవాలే మాట్లాడుకుంటాం. మనం ఏది ఎక్కడ లేని తీసుకొని వచ్చి మనం ఇక్కడ మనం ఏమి ఇది వ్యక్తపరచలేదు. ఎస్టీలో మనం నెంబర్ 1 జనాభాలో. అలాగే మనకి అన్ని విధాల మనం వెనకబడి ఉన్నామన్న దానికి విద్య, తర్వాత పొలిటికల్గా, రాజకీయంగా వాళ్ళు ఎవరంటే మనకి ఒక పార్టీ పేరు వద్దు, ఏమొద్దు. మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా 76 సంవత్సరాల నుంచి ఏమీ ఎదుగులేదు, బతుకులేదు. మనకి ఇచ్చిన ఫండ్స్, ఎస్టీ అనే ఫండ్స్ వచ్చినప్పుడు ఆ ఫండ్స్ ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా మీకు? మనలో రాజకీయ చైతన్యం లేదు కాబట్టి మనం వాడెవరో తీసుకుంటుండిపోతుందంటే చూస్తున్నాం అంతవరకు. ఈ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మనం ఏ రకంగా మోసపోతున్నామో అందరికీ తెలుసు. ప్రతి సంఘంలో ప్రతి ఊళ్ళకి తెలుసు. మనలో ఒక 2-3 వేరే దీంట్లో ఉంటారు. వాడే మొత్తం నాయకుడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అట్లా ఉండకూడదు. అంటే అంటే మన యానాది జనాభా వచ్చేసరికి మా ఊళ్ళో, మా పల్లెటూరు తెల్లగుంట అని అపరాలు తిప్పారు. ఆ మండలము అక్కడే ఉంటారు. వాళ్ళు మన వెనకాల 2-3 ఉంటారు. ఎరుకులో 2 ఉంటారు. ఎస్సీ ఒక 10-20 ఇళ్ళు ఉంటాయి. మన 70 ఇళ్ళు ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా ఏ పథకం వచ్చింది, ఆ పథకం వచ్చింది అంటారు. కానీ అది ఎవరు తీసుకుంటారో, ఎవరికి ఎలా వస్తున్నాయో కూడా తెలియట్లేదు. రీజన్ సింపుల్. మనల్ని భయపెట్టు, లేకపోతే ఇంకో విధంగానో వాళ్ళే వచ్చి సంతకాలు పెట్టించుకుంటారు. వాళ్ళే లోన్స్ అన్ని ఇప్పిస్తారు, తీసుకుంటారు. ఆ లోన్లు మటుకు అస్సలు అయిన యానాది అన్న వాడికి ఎవరికి కూడా లేదు. దానికి నేను చాలా బాధపడతాను. ఎందుకంటే మేము ఉద్యోగాలు సంపాదించి మేమే దాన్ని కనిపెట్టలేకపోయాం చాలా రోజులు. అంటే అంత చాకచక్యంగా వాళ్ళు సరిపెట్టేస్తారు. మన కాలనీకి వచ్చిన డబ్బులని ఎస్సీలు పంచుకోవడం ఏంటి? వాడెవరు ఇరుకులంటే ఎవరో కాదు, ఎస్టీసే. కాకపోతే వాళ్ళు 10 మంది ఉంటే వాళ్ళు మరి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో తెలియదు. కానీ వాళ్ళు 20-30 మంది. వాళ్ళు మీటింగ్ పెడితే మన జనాభాని ఒక 70-80% జనాభాని మన జనాభాని. రాజకీయం కూడా మన లాస్, అదే చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు మనకి వర్గీకరణ అన్నది అనివార్యం. మన పిల్లలు మనకి రాబోయే కాలంలో వర్గీకరణ లేకపోతే ఏమవుతారో మనకు తెలియదు. అంబేద్కర్ మంచి పాట మనకు మస్తు నేర్పించింది. అంబేద్కర్ లేకుంటే మనకి ఏమైంది? అంబేద్కర్ ఉన్నాడు కానీ అది ఫలాలు అందాల్సిన వాళ్ళకి అందట్లేదు. నా బాధ అది. ఎవరో మనల్ని మనకు సౌమ్యులు, మంచోళ్ళు ఆ పేరు ఉంది. కానీ ఆయన కళలు కన్నా ఇన్ని మనోళ్ళు ఎవరు కూడా పట్టుకోలేకపోతున్నారు, తీసుకోలేకపోతున్నారు. ఏ విషయంలో అయినా సరే వెనక్కి నెడుతున్నారో మనం మళ్ళీ వెనక్కి పోతున్నాము, అంతే విషయం. అది తగ్గేదేలే ఎక్కడైనా సరే. ఇప్పుడిప్పుడే మనం పోలీస్ అంటే ఒకనప్పుడు ఎవరు ఇంట్లో ఉన్నారో ఎక్కడ ఉన్నారో అప్పుడు దాకే మన ముందు ఒక 20-30 మంది కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటారు. బయట ఎక్కడో పోలీసు వ్యాన్ వస్తుంది అనగానే
అని అప్పుడు దాకా ఉన్న వాళ్ళు ఏమైపోతారో కూడా తెలియదు. కానీ రోజులు మారాయి, అది మటుకు వాస్తవం. మన ఆడబిడ్డలు ముఖ్యంగా ధైర్యంగా ఉన్నారు. ఇట్లా ఇదే ధైర్యంతో ఇప్పుడు మనం చాలా సమస్యల్ని మనం పరిష్కరించుకోగలిగాము. మన లీడర్లు మన పెంచలయ్య గారు, మా వెంకట సుబ్బారావు గారు, అలాగా మిగతా నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళ పేరు నేను చెప్పలేదు కానీ మన ఆడపుడి ఉషా గారు, ఆమె తోడు వరలక్ష్మి గారు ముందుకు వచ్చారు. బాగా చూస్తున్నారు, బాగా చేస్తున్నారు. మరి ఒక విషయం ఏదైనా వచ్చిందని అంటే ఒక 2,000 మంది 3,000 మందిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతున్నారు పోలీసు వాళ్ళకి. నో చాయిస్, ఎట్టి పరిస్థితుల్లో చాయిస్ లేదు. అది మన ఆడలు ముందుండి నడిపిస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విషయంలో. ఇలాగనే ఈ ఒక మన వర్గీకరణ కూడా వాళ్ళే ముందుకు తీసుకెళ్ళాలి. మనం ఏదో ఉద్యోగం అనేది ఇదని ఏదో ఒకటి మొత్తాన్ని చెప్పుకొని ఒక కొంత వర్గం వెనక్కి వెళ్ళిపోతుంటుంది. అది సభ్యత కాదు. మన ఇది ఒక సక్సెస్ పెంచలయ్య గారి మార్గదర్శకం, వారితో పాటు నడుస్తున్న కార్యవర్గం, మిగతా వాళ్ళందరికీ ఈ యొక్క వర్గీకరణలో చేజోలు గడిపి మనం అందరం మనకు కావాల్సింది మనం సరిపెట్టుకుందాం. అది రేపు మన ప్రెసిడెంట్ గారు పెంచలయ్య గారు, మన చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం గారి సొంత ఊరైన నారవారిపల్లి నుంచి రేపు జూన్లో మనం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఇది ఆరంభమే, ముందు ముందు ఉంది. మనము అంటే యానాదులు అంటే చిన్న మనుషులు కాదు. న్యాయపరంగానే పోరాడతారు, న్యాయంగానే తెచ్చుకుంటారు. అది మనం ఉన్న గొప్పతనం. మనలో ఐక్యత అన్నది ఈ మధ్య కాలం నుంచి చూస్తున్నాము. ఇదే ఐక్యత మనం అందరం కలిసి మనకు కావాల్సిన ఈ వర్గీకరణ అన్ని విధాలుగా మనం లాస్ అయ్యాం కాబట్టి ఇక మీద నుంచి వద్దు. మన చదువులు మనకు కావాలి, మన పిల్లలకి మన ఉద్యోగాలు కావాలి. ఏదన్నా ఒక స్కీమ్ పెడితే ఆ స్కీమ్లో ఎంతవరకు పరిణితుందో ఆ ఒక ఇది మనకి కంపల్సరీ ఉందనేది ఈ మధ్య కాలంలో మనది ఏడాదిలో కూడా ఒక విజిలెన్స్ సెల్లను పెట్టి ఎవరికి అందుతున్నాయో ఎవరికి అందట్లేదు అనేసి చాలామంది ఉన్నాయి. చాలా సంఘాల్లో పనిచేస్తున్నారు. అక్కడ ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు? క్వశ్చన్ మార్క్ అడగండి. ఏదైనా సరే ధైర్యంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మనం ఏమి చేయదు. పోలీసులు కూడా మనం అంటే ఒక మంచి స్వభావం ఉంది వాళ్ళలో. వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళకి సహాయం చేయాలని ఇప్పుడు చూసే మనతో పాటు చాలా మంది పోలీసులు వచ్చినారు. వాళ్ళందరూ కూడా మనకు ఎంతో సహాయం చేశారు, చక్కగా టైం ఇచ్చారు. వాళ్ళందరూ కలిసి మనతో పాటు నడకలో మన అడుగుల్లో అడుగు వేసుకుంటూ వచ్చి మనల్ని ప్రశాంతంగా అక్కడి నుంచి ఇక్కడ దాకా మన ర్యాలీని చక్కగా జరిగింది. ఈ ర్యాలీని నాకు తెలిసి ఆల్రెడీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇది సీఎం పేషీలో సీఎం గారి దగ్గరికి వెళ్ళిందని నాకు వినికిడి. మన ఫ్రెండ్స్ ఉన్నారు, మనం ఏదైనా చేసుకోగలము. మేమందరం చదువుతూనే పైకి వచ్చాం, కానీ చదువు విప్లవం అంటే అక్కడ మనం ఎప్పుడు కూడా యారగంట అంటే కోపోద్రేకాలు మనకు లేవు. మనం ఎప్పుడైనా ఏది సాధించినా కూడా పీస్ఫుల్గా మనం కలిసి చేస్తాం. అది మనలో గొప్పతనం. మిగతా సంగతి నేను చెప్పలేను, నాకు తెలియదు. అది అప్పట్లే కొద్దిగా చప్పగా ఉన్నాయి. అది మరి మా యాక్చువల్గా ఈ యానాది సంక్షేమ సంఘము వైఆర్పి ఈ యానాది రిజర్వేషన్ పోరాట సమితికి ఆడవాళ్ళ వెన్నుముగా వాళ్ళు సొంతగా వాళ్ళు ఎందుకు చప్పట్లో కొట్టలేకపోతున్నారో ఏంటో నాకు అర్థం. బాగా ఎండ బాగా ఏంటో తెలియదు. కానీ అమ్మ మీరు ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టారు. ఒక్కసారి సమంత గట్టిగా ఇంకా గట్టిగా రావాలి. అది 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 మా ఆడవారు మమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు, మమ్మల్ని ముందుండి నడిపించేవాళ్ళు. ఇదే విషయాన్ని చెప్తాను, మళ్ళీ చెప్తాను. చాలా సంతోషం. మనం అందరం ముందుకెళ్తుంది కారణం మీ ఆడవారే. మీ ఆడవారే కానీ లేకపోతే ఏ సభ సక్సెస్ కాదు. కాబట్టి దయవుంచి మీ అందరూ మరొకసారి చెప్తున్నాను, వన్స్ మోర్ చప్పట్లు. వెరీ నైస్.
చాలా సంతోషం. ఏమైనా చేద్దాం, ఎవరితో తగ్గేది లేదు. కమాన్, ముందుకెళ్దాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. కోరుతున్నాను. అందరికీ జైభీం. వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర నాయకులకు, వివిధ జిల్లా అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు, వేదిక ముందున్నటువంటి నా యానాది సోదర సోదరులకు అందరికి కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోండి. ఈరోజు ఈ నెల్లూరు కూడా ఈ రోజు మన ర్యాలీ సక్సెస్ చేసినందుకు కూడా మీ అందరికీ, అలాగే ఈ నెల్లూరు జిల్లా టీం అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఈరోజు ఎస్టీ వర్గీకరణ మీద మనం అంశం పెట్టాము. ఇది ఒక యానాది సంక్షేమ సంఘం యొక్క గణితాన్ని మీరందరూ కూడా తెలియపరచుకున్నాం. గతంలో కూడా మన యానాది యొక్క కార్పొరేషన్ విధానం కూడా మన యొక్క యానాది సంక్షేమ సంఘం మాత్రమే ఈ యొక్క విధానం ముందు తీసుకెళ్ళింది. ఈరోజు రాష్ట్రంలో 10 లక్షల యానాది జన పైసలకు మన రాష్ట్రంలో ఉన్నాము. కానీ సామాజికం కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ అన్ని రంగాల్లో కూడా వెనకబడిన జాతి ఏది ఉందంటే ఒక యానాది జాతి అని నేను గర్వంగా చెప్తున్నాను మీకు. మన యానాదులు ఇప్పటి వరకు కూడా స్థితిగతులు ఎక్కడ మారలా, ఎక్కడ వేసిన బొమ్మలు ఎక్కడ ఉంది. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా యానాదుల జీవితాల్లో ఎక్కడా మార్పు రాలేదు. మనం ఈ రాష్ట్రంలో మరి పరిశీలన చేసి రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీతో పాటు ఎస్టీలు కూడా అధ్యయనం చేసి పరిశీలించి ఎస్టీలు కూడా వర్గీకరణమేనని కోర్టులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మక నీరెత్తున ఉన్నాయి. ఎందుకో మనం అడిగితే కానీ అమ్మాయిల మట్టుగానే మన యొక్క విధానంతో ఈ రోజు ఈ నెల్లూరులో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క ఎస్టీ వర్గీకరణ పేరు త్వరలో మరి నారా చంద్రబాబు నాయుడు నారాపల్లి నుంచి మన అందరం కూడా యాత్రతో ఒక్కొక్క జిల్లా నుంచి స్టార్ట్ చేసి ఈ యొక్క మన యొక్క యానాదుల గౌరవం రాష్ట్ర ప్రభుత్వాలకు చేరే వరకు కూడా మన అందరం కూడా కంకణం కట్టుకొని ముందుకు ఇలాగే కొనసాగుతారని మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై యానాది, జై యానాది, వడ్డిల్లాల అంబేద్కర్ ఉదాహరణ, వడ్డిల్లాల అంబేద్కర్ ఆశయాల్లో జై యానాది. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చలవచర్ల పెదబ్రహ్మయ్య గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు సుబ్బారావు గారు, చేవూరి సుబ్బారావు గారు, రాష్ట్ర యానాది సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెంచలే గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా రక్త సంబంధికులందరికీ కూడా జైభీములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక్కసారి చూస్తే అసలు ఎంత ర్యాలీలు కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ చాలామంది మన సోదరీమణులు ఎండను కూడా లెక్క చేయకుండా ఆ ర్యాలీని ఎంత సక్సెస్ చేశారంటే చిన్నపిల్లలను కూడా తీసుకొని వచ్చి ఇది మనది, ఎక్కడ ఏ మీటింగ్ జరుగుతున్నది తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ, వైసీపీ కానీ, జనసేన కానీ లేదా బీజేపీ కానీ ఆ మీటింగులన్నీ సక్సెస్ చేసేది మనమే. కానీ ఈరోజు నెల్లూరు గడ్డ మీద యానాదుల ఎస్టీ వర్గీకరణ బేరీని మనది కాబట్టి మనమే సక్సెస్ చేయాలని ప్రతి యానాది సంఘం నుండి ఇది నాది, ఈ సభ నాది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎన్ని పనులున్నా కూడా మానుకొని ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే మనకున్నటువంటి కల్చరల్ యాక్టివిటీస్ డుబ్బుకి మేళం కానీ, తీర్మార్ కానీ, ఇంకా కీలుగురావు కానీ అసలు ఈ నెల్లూరు నగరంలో యానాదులంటే ఏంటనేది ఒకసారి నిరూపించారు. వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి మీకు 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. మనము ఎస్టీ వర్గీకరణ చేస్తే మనం అభివృద్ధి చెందుతాము కాబట్టి దాన్ని చేయడానికి మనం ఖచ్చితంగా ఫైట్ చేద్దాం. ముఖ్యంగా
చెప్పేది ఏంటంటే మన బిడ్డల్ని చదివించాలి బాగా. మన బిడ్డలకు చెప్పండి, వాళ్ళని అడగండి. మీరు ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా వచ్చున్నారు. మగవాళ్ళు ఏదో ఒక పనుల మీద పగలంతా వాళ్ళు బిడ్డలకు దగ్గరగా ఉండరు. వాళ్ళకి దగ్గర ఉండేది మీరే మహిళలు. మన పిల్లలకి చెప్పండి, అసలు అడగండి మీరు ఏం కాదలుచుకున్నారు. ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ కావాలరా, లేదా ఒక మంచి ఐపీఎస్ ఆఫీసర్ కావాలి మీరు, అలాగే ఒక మంచి ఇంజనీర్ కావాలి, మంచి డాక్టర్ కావాలి. అసలు చిన్న చిన్న ఆశయాలు, కాంపౌండర్లు, కానిస్టేబుల్ మనకు వద్దు. అసలు మనకు కావాల్సింది కలెక్టర్. అలాగే ఇటువంటి విషయాలు మీరు చెప్పాలి. అలా చెప్పాలంటే మీరు వాళ్ళని చదివించాలి బాగా. ఆ విధంగా చదివించి భవిష్యత్తులో మన ఉద్యోగాలన్నీ ఇప్పటి వరకు మన వాళ్ళు చెప్పినట్లు ఇతర కులాల వాళ్ళు తీసుకెళ్తున్నారు. కారణం ఏంటంటే మనం చదువుకోలేకపోవటం. కాబట్టి ముందు చదువు మీద మనం దృష్టి పెట్టాలి. మీకు చదువు వచ్చినా రాకపోయినా మీ తల్లులందరూ కూడా నమస్కరిస్తున్నాను నేను. మీరు పిల్లల్ని కూర్చోబెట్టి కొంచెంసేపు, ఈరోజు స్కూల్లో ఏం చెప్పారా కొంచెం చదవండి కొంచెంసేపు. మీరు అది మీకు అర్థమైన కాకపోయినా ఆ ఇంగ్లీష్ చదివించండి వాళ్ళ చేత. ఆటోమేటిక్గా మా అమ్మ చెప్పింది కాబట్టి మేము చదువుతామని వాళ్ళు ఖచ్చితంగా చదువుతారు. భవిష్యత్తులో వాళ్ళు ఎదుగుతారు. ఆ విధంగా మన బిడ్డల్ని మనమే బాగు చేసుకోవాలి. మన జీవితాలు మారాలంటే అదే. మీకు ఇప్పుడు దాకా ఈ నెల రోజుల నుంచి మన పల్లెల్లో ఎలిగినటువంటి ఆ పాట ద్వారా నేను మీకు తెలియజేశాను. 76 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అందించినటువంటి ఆ ప్రతిఫలాలు ఇంకా మనం అందుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే చదువులో వెనుకబట్టమే. కాబట్టి ఇప్పటికే టైం చాలా అయింది. భోజనం కూడా చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. కాబట్టి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, బిడ్డలు బాగా చదివించాలి, మంచి ఉద్యోగస్తులుగా తయారు చేయాలి, మంచి రాజకీయ నాయకులుగా మన బిడ్డలు తయారు చేయాలని చెప్పి మీకు అందరికీ మరొకసారి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ జై భీమ్ తెలియజేస్తూ ముగిస్తున్నారు. జై భీమ్. అలాగే వేదికను అలంకరించిన పెద్దలకి అందరికి కూడా నా ధన్యవాదాలు. అందరూ నీరసంగా ఉన్నారు. జై అన్నది, జై అన్నది, జై అన్నది. మన పెద్దలందరూ కూడా చెప్పారు, మన రాష్ట్రంలో మన జనాభా 10 లక్షల మంది ఉన్నాం, 37 దగ్గర మనం ఉన్నామని చెప్పేసి. ఈ ఎస్టీ వర్గీకరణ బేరీ అనే అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన మన రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకోసం అంటే స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంకా ఒక జాతి నన్ను గుర్తించండి, మా ఆవేదనని, మా బాధను కూడా మీరు గుర్తించండి అని ఇలా మీటింగ్ పెడుతున్నారంటే మనం ఎంత దీనస్థితిలో ఉన్నాము, మన బతుకులు ఎంత చింద్రవందనంగా ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్క యానాదిలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆలోచించుకోవాలా. ఇది ఎందుకోసం అంటే ఎస్టీ వర్గీకరణ నా కోసమో మన పెంచుల కోసమో కాదు, మన భావితరాల భవిష్యత్తు కోసం. అది దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఎస్టీ వర్గీకరణ బేరీ అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు మన రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య గారు. దీనికి సపోర్ట్ చేసిన మన సంక్షేమ సంఘం నాయకులకి, ప్లస్ ఇక్కడికి వచ్చిన మనందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనము ఏదైతే రాష్ట్రంలో మనం యానాదులు అన్ని విషయాల్లో కూడా వెనకబడిపోయినాం. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విషయాల్లో మనం వెనకబడిపోయినాం. కేవలం కారణం ఏంటంటే మనం చదువు లేకపోవడం. చదువే ఒక జీవితాన్ని మారుస్తుంది, చదువే మన సమాజంలో గౌరవాన్ని నింపుతుంది, చదువే మనకు అన్ని విషయాల్లో కూడా ఒక మంచి ఉన్నత స్థానంలో మనల్ని ఉంచే విధంగా చేస్తుంది. అందువల్ల పిల్లలందరూ కూడా మన వాళ్ళు చదివించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. ఎస్టీ వర్గీకరణ పూర్తి అయిపోయి మన యానాదుల జీవితాల్లో అభివృద్ధి చెందాం, యానాదులు ఒక మంచి స్థాయిలో ఉంటారు అనే నినాదాన్ని మనం అందరం కూడా గ్రామ స్థాయిలో మనం తీసుకెళ్లాలా. ఇది మనం మొదలుపెట్టింది మొదటి అడుగుగా మనం భావించాలా. ఎందుకోసం అంటే ఏప్రిల్ 14వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. ఈ రోజునే మనం తలడుగు వేశాము. దానికి మనం గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం కారణంగానే
మన అందరం కూడా ఈరోజు ఇక్కడ కూర్చుంటున్నాం, మాట్లాడుతున్నాం, చదువుకుంటున్నాం, అన్ని చేస్తున్నాము. ఆయన జయంతి రోజున మనకి ఈ అవకాశం వచ్చిందని మనందరం కూడా అదృష్టంగా మనం భావించాలి. ఆయన ఒకటే చెప్పాడు, ఏ జాతి అయితే తన హక్కులు హరిస్తున్నా కూడా కాముగా ఉంటారో, మౌనంగా చూస్తుంటారో ఆ జాతి అంతరించిపోతుందని చెప్పేసి. మన జాతి అంతరించిపోతుందా? మనకు అవసరమా? మనందరం కూడా మన జాతి ఐక్యతను చాటాలా. ఈరోజు నెల్లూరుకు వచ్చి ఇంతమంది వచ్చి మన సభని మనం విజయవంతం చేశాము. మన ఆవేదనని, మన బాధని, మన యొక్క ఐక్యతను కూడా మనం చాటాము. ఇదంతా కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా మనల్ని గమనిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ పోరాటం ఎస్టీ వర్గీకరణ పూర్తి అయ్యేంత వరకు కూడా మన పోరాటం ఖచ్చితంగా సాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. పెద్దలందరికీ నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన యానాది బంధుమిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న ఈరోజు నెల్లూరు సింహపురి గడ్డ మీద ఎస్టీ వర్గీకరణ వేయి నిర్వహించడం చాలా శుభప్రదం. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఉమ్మడి గోదావరి జిల్లా మొదలుకొని గుంటూరు, కృష్ణా, ఒంగోలు, నెల్లూరు, కడప, చిత్తూరు వరకు కూడా ఉన్న మైదాన ప్రాంతంలో యానాదులే అధికంగా ఉన్నారు. కానీ అన్నింటిలో మనం వెనుకబడి ఉన్నాం. ఎందుకు? ఈ రాష్ట్రంలో అత్యధికంగా గిరిజన తెగ అయినటువంటి మనము ఎందుకు నష్టపోతున్నాము? చిన్న ఉదాహరణ, 2019లో ఆనాటి నాయకుడు ఎస్టీలకు, యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ చేస్తామని 4 ఏళ్ళు కాలయాపన చేసి చివరగా ఈ యానాది కార్పొరేషన్ చేయకుండా దిగిపోయిన పరిస్థితి. అప్పుడు మనం వ్యాపారం విస్మరించాం. చేస్తాడులే, మాట తిప్పడు, మడమ తిప్పడు అనే నినాదంతో ఉన్నాడు. ఖచ్చితంగా చేస్తాడు యానాదులు. కానీ చివరిగా మనం అడిగాం 2023 సెప్టెంబర్లో. కానీ మన అభ్యర్థులను పట్టించుకోలేదు. తర్వాత గత ఎన్నికల ప్రచారంలో గౌరవ సీఎం గారు యానాదుల గురించి ఏమన్నాడో ఈ నెల్లూరు సభలోనే నేను వినిపిస్తాను, మీకు వినండి. నేను అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత యానాదుల కోసం ప్రత్యేకంగా ₹1 పెట్టాడా తమ్ముళ్ళు అని మనం అడుగుతున్నా. నేను హామీ ఇస్తున్నా, యానాదుల కోసం ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ పెట్టి యానాదుల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత, ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. వాళ్ళలో చాలా అమాయకత్వం, చాలా మంచితనం, పేదరికం ఉంది. వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత కూడా తెలుగుదేశం ప్రభుత్వం పైన, పార్టీ పైన ఉంది. విన్నారు కదా, గత ఎన్నికల ప్రచారంలో గౌరవ సీఎం గారు యానాదుల గురించి ప్రస్తావించి యానాదులను ఆదుకుంటామని ప్రకటించారు. మేము ఇప్పటి నుంచే డిమాండ్ చేస్తాం, 4 ఏళ్ల పొడుగునా మీకు గుర్తు చేస్తూనే ఉంటాం. నారావారిపల్లి నుంచి మొదలుపెట్టి ప్రతి జిల్లాలో ఎస్టీ వర్గీకరణ కోసం 4 ఏళ్ల పొడుగునా మీకు గుర్తు చేస్తూనే ఉంటాం. ఇచ్చిన హామీని అమలు చేయండి. మాకు కావాల్సింది ఎస్టీ వర్గీకరణ, యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్, చట్టసభలో యానాదులకు ప్రాతినిధ్యం. ఇదే మా డిమాండ్. 4 ఏళ్ల పొడుగునా మేము అడుగుతూనే ఉంటాం. దయచేసి ఇచ్చిన హామీలను నెరవేర్చండి. మీరు కూడా గత పాలకుల మాదిరి మోసం చేయొద్దని మేము ఈ సభ వేదికగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. ముందుగా ఈరోజు మనకి
రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిద్దాం. వారికి జన్మతో మనం రుణపడి ఉంటాం కాబట్టి ఒక్కసారి అందరూ వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం, సాధిద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం, సాధిద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను. స్టేజ్ అలంకరించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు పిచిలి గారికి, చక్రవర్తి గారికి అందరికి కూడా నా యానాది వందనాలు తెలియజేసుకుంటున్నాను. నెల్లూరు జిల్లాలో కథం దక్కినటువంటి పులులాగా, చిరత పులులాగా కథం దక్కినటువంటి మన యానాది బిడ్డల సోదరి సోదరులు అందరికీ కూడా నా శిరస్సు నుంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఈ జనాన్ని చూడగానే నాకు ఒక కవి గారు రాసినటువంటి ఒక పాట గుర్తుకొస్తుంది. సుప్రజ్యోత్స్న పులకిత సుమధుర భాషలు బాగున్నా, ఎక్కడ వేసిన దొంగలి అక్కడనే ఉన్నది, అక్కడనే ఉన్నది. తరం మారుచున్నది, ఈ స్వరం మారుచున్నది. తరం మారుచున్నది, ఈ స్వరం మారుచున్నది. వందే మాతరం, వందే మాతరం అని డాక్టర్ శ్రీ నారాయణరెడ్డి గారు రాసినటువంటి ఈ పాటలో మన బ్రతుకులు కూడా 76 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో మన యానాది బ్రతుకులు కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నాయి. ఎందుకు? మనలో చలనం లేదు, మనలో బాధ్యత లేదు, మన బిడ్డలను చదివించాలన్న కసి లేదు. మనం ఒక మీటింగ్ పెడితే వెళ్ళి వినాలన్నటువంటి మనకి జ్ఞానం లేదు. లేకపోవటం వల్ల మనం అట్టడుగు ఉండిపోయాం. మనకు ఒక 2 బిడ్డలు ఉంటారు. 2 బిడ్డల్లో ఒక బిడ్డ అల్లరి చేస్తాడు. 3 చాక్లెట్లు తీసుకొస్తే ఒక చాక్లెట్ పెద్ద కొడుకు ఇచ్చి ఒక చాక్లెట్ చిన్న కొడుకు ఇస్తే ఇంకో చాక్లెట్ దాచిపెట్టిన తర్వాత ఏమంటే ఆ చిన్న కొడుకు మాత్రం కింద పడి గెలిగేలా కొట్టుకుంటాడు, ఏడుస్తాడు. ఏమంటే ఆ చాక్లెట్ కూడా నాకే కావాలి, నాకు 2 చాక్లెట్లు కావాలంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ చాక్లెట్ కూడా పిల్లడికి ఇస్తాం. అంటే నేను చెప్పేది ఏంటంటే మనకు పుట్టినటువంటి బిడ్డలను కూడా మనం గోల్ చేసి అరిసే వాళ్ళకి 2 చాక్లెట్ ఇస్తాం, మెదలకుండా ఉండే పెద్ద కొడుకు 1 చాక్లెట్ ఇస్తాం. ఇందాక సార్ చెప్పారు, మన యానాదులంటే అన్ని డిపార్ట్మెంట్ల వారికి మంచివారు, వాళ్ళు సౌమ్యులు బాగుంటారు అంటారే తప్ప మనల్ని ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే మనం అడగము, గోలేము, మనకు కావాల్సిన డిమాండ్లు అడగము, ఎత్తారులే అనుకుంటాం. అడగడం మనం పట్టిదా చెప్పండి. మరి అడగకపోతే మనకి ఎస్టీ రిజర్వేషన్ ఎట్లా వస్తాయి? ఎస్టీ వర్గీకరణ ఎట్లా వస్తాయి? ఇదిగో ఈ రోజు నెల్లూరులో చేసినటువంటి ఈ గర్జన ప్రతి ఒక్క జిల్లాలో రావాలి. 35 సంవత్సరాలు కష్టపడితే కానీ ఎస్సీ వర్గీకరణ రాలా. మనం కూడా అలాగే కష్టపడాలి. వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. మనం కూడా అలాగే పట్టుదలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి నెల్లూరు నుంచి మన విజయవాడ వరకు కూడా అన్ని జిల్లాల్లో కనుక మనం ఇలాగే మీటింగ్లు పెట్టే వర్గీకరణ మీద పులుల్లాగా సింహాల్లాగా గర్జిస్తే ఏంటి గోలేసి రోడ్ల మీద కనుక గల్లత్తు చేస్తే మనకి ఎస్టీ వర్గీకరణ వచ్చిందని చెప్పేసి ఈ సమావేశంగా తెలియజేసుకుంటున్నారు. అంతేకాకుండా ఇంకొక విషయం చెప్పాలని నాకు ఎంతో ఆశగా ఉందండి. అసలు వర్గీకరణ అంటున్నారు. ఏంటి వర్గీకరణ? మనలో చదువుకునే వాళ్ళు లేరు కాబట్టి మన భాషలో, మన మోటు భాషలో చెప్పాలని నేను అనుకుంటున్నాను. మనం ఒక కూలికి వెళ్తాం, ఒక పనికి, కాంట్రాక్ట్ పనికి వెళ్తాం. వెళ్తే ఏమైందంటే ఒక 11 మందిని ఆ ముఠాలో ఉంటాం. ఒక 6 ఒకవైపు పనికి వెళ్తారు, ఒక 5 ఒకవైపు పనికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఈ మేస్త్రి, అన్నం వండే మేస్త్రి, ఈ 6 ఉన్నటువంటి వాళ్ళు ఇతను అనుగుణంగా ఉంటారు. అందుకని ఏం చేస్తాడంటే ఈ 5 6 అన్నం పంపిస్తాడు, 5 మాత్రం 5 అన్నమే పంపిస్తాడు. ఈ 6 అన్నం పంపిస్తే సరిపోయిందా? చెప్పండి. సాధు. కానీ మనం అడగం. 5 మాత్రం ఈ 6 అన్నం తింటారు, ఇంకా మిగిలింది సాయంత్రం కూడా దాచిపెట్టుకొని తింటారు. అట్లాగే ఈ ఎస్టీలో మన యానాదుకు రావాల్సినటువంటి మన వాటాని రానియకుండా మిగతా మన సోదరులు వాళ్ళే అందుకుపోతున్నారు. అందుకని నేనేమన్నానంటే మా 6 రావాల్సినటువంటి మా అన్నాన్ని మాకు పంపండి, మాకు ఎస్టీ వర్గీకరణ చేయండి అని చెప్పేసి మనం పెరిగేక పెట్టండి. నెల్లూరు జిల్లా సాక్షిగా ఈ కేక
అయ్యగారు ప్రకాశం జిల్లా అధ్యక్షులు సంక్షేమ సంఘం అధ్యక్షులు కొమరగిరి మాల్యాద్రి గారిని ఈయన మైక్ ఇస్తే వదలడు, కానీ 2 నిమిషాలు అయినా నీకు 1.5 నిమిషాలు స్వామి. టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి నా పేరు కొమరగిరి మాల్యాద్రి, ప్రకాశం జిల్లా యానాదుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు. ఈరోజు సభాధ్యక్షులు గౌరవనీయులు సేవక సుబ్బారావు గారికి, రాష్ట్ర చైర్మన్ శ్రీనివాస చక్రవర్తి గారికి, నెల్లూరు జిల్లాలో పుట్టి రాష్ట్రం మొత్తం మీద యానాది జాతి నా బిడ్డలు అనేటువంటి విధానంతో ఇదే జిల్లాలో ఎస్టీ వర్గీకరణ సృష్టికర్త యానాదుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కల్లూరి పెంచలయ్య గారి నాయకత్వం, కల్లూరి పెంచలయ్య గారి నాయకత్వం, వడ్డీలాలి కల్లూరి పెంచలయ్య గారి నాయకత్వం. సోదరులారా, అన్ని జిల్లాలో ఉన్నటువంటి యానాదులకి చైతన్యం ఏర్పాటు చేసి ఎస్టీ వర్గీకరణ వచ్చినప్పుడు మనం సాధించుకున్నటువంటి ఫలాలు ఏంటో తెలుసా? ఆ ఫలాలు ఎక్కడో కూడా ఇందాక పెంచలే గారు చెప్పుకొచ్చారు. ఉద్యోగం, చదువు, ఉద్యోగం, సంక్షేమం, అభివృద్ధి, రాజకీయం ఈ మాకు కావాలి, ప్రభుత్వం ద్వారా మాకు ఇవ్వాలి. ఇదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఇదే కోవూరు వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చెప్పవచ్చారు. నెల్లూరు జిల్లాలో చాలా ఎక్కువ మంది యానాది ప్రజలు ఉన్నారు. వారందరికీ నేను మంచి చేస్తా. ఇందాక కడప జిల్లా అధ్యక్షులు వారు ముఖ్యమంత్రి గారి సంభాషణ వినిపించారు. నిజం, అది తెలియడం కోసమే ఈ రోజు నెల్లూరు గడ్డ మీద ఎస్టీ వర్గీకరణ భేరీ అనేటువంటి ఏర్పాటు చేసి ఇంతమంది మనుషుల గుండెల్లో శిరస్కారం సంపాదించుకున్నటువంటి పెంచలయ్య గారికి మరొకసారి నమస్కరించుకుంటున్నా. సార్, బ్రహ్మాండంగా చేశారు, అద్భుతంగా చేశారు. అసలు మీ నాయకత్వం అంటేనే అద్భుతం. కాబట్టి సార్, మీరు సాధిస్తారు. ఒకనప్పుడు కొన్ని కులాలు తీసుకెళ్లి ఎస్టీలో చేర్పించాలని చెప్పేసి బోర్డా వాల్మీకి రకరకాల కులాలు తీసుకెళ్తే ఒరే మన యానాదులకి నష్టపడుతున్నాము, మన యానాదులు కూడా ఒక్కడుంటాడు, జాతి అంతరించిపోయేటట్టుంది, ఢిల్లీకి కదిలిద్దాం అని చెప్పి గడ్డ మీద పిలిపివేయడం జరిగింది. దాంట్లో ప్రధాన కర్తగా ఎంతో మంది ఉన్నా కల్లూరు పెంచలయ్య గారు ఢిల్లీలో దత్తరిచ్చా ఇంతమంది జనం వచ్చారు. ఆ రోజు నేను రైలు ఒక 25 కేజీలు రొయ్యలు, ఒక 20 కేజీలు గోంగూర తీసుకుంటే ఆ రైల్లో ఉన్నటువంటి నా మిత్రులు ఒకరికొకరు పరిచయం ఆ వాసన పసిగట్టి మొత్తం రైలంతా కళాపతి తిన్నారు. సార్, అట్లా చేశా. ఢిల్లీ గడ్డ మీద ఇంతమంది చోటి మరి మీటింగ్ పెడితే ఆ రోజు ఉన్నటువంటి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా మన భాష ఉన్నాడు. అది ఆపగలిగా సత్తా యానాదులకు ఉంది. అట్లాగే వర్గీకరణ వేరి మనం సాధిస్తా. పెంచలయ్య గారి నాయకత్వంలో సాధించుకుంటా, ఉద్యోగాలు సాధించుకుంటా. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసైనా సరే అడిగి తెప్పించుకున్నటువంటి బాధ్యత మన అందరిదని చెప్పేసి గుర్తుంచుకుంటా మనం ఒకసారి పెంచలయ్య గారి నాయకత్వం పెద్దకండి, పెంచలయ్య గారి నాయకత్వం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మంచిదేవాడా మంచిది. సభ మీద కూర్చున్న పెద్దలకు, ఈ సభ కోసం దాదాపు నెల నుండి ప్రచార కార్యక్రమాలు కానీ, వాల్ పోస్ట్ అంటించడం కానీ, ఈ సభ నిర్మాణానికి తమ వంతు కష్టపడి ఆ ప్రయత్నంలో ముందున్నటువంటి మీ అందరికీ అభినందన తెలియజేస్తున్నాను. పోతే ఈరోజు ఒక నది ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ నదిని ఉపయోగించుకోవడంలో రకరకాలుగా ఉపయోగించుకుంటున్నారు. మనము ఆ నదిని, ఆ నీళ్ళని ఉపయోగించుకోవడంలో మనం ఎక్కడున్నాం?
ఎంత దూరంలో ఉన్నాం. మిగతా కమ్యూనిటీ మొత్తం కూడా ఆ నది దగ్గరికి వెళ్ళి వాటిని చాలా చక్కగా ఉపయోగించుకొని వ్యవసాయాన్ని పండిస్తుంటే మనం ఎక్కడ ఉన్నాం? కనీసం ఆ నది దగ్గర కూడా రాలేని పరిస్థితి. మనం చేయాల్సింది ఏంటంటే ముందల నదిని నిందించడం ఆపేసి ఆ నది యొక్క ప్రవాహాన్ని మన వైపు, మన పంటల వైపు తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ నమస్కారం చేసుకుంటూ ముగిస్తున్నాను. ఆవేశంలో మా బాపట్ల అధ్యక్షులు గారు ఎక్కువ మాట్లాడలేకపోయారు. మన గిరిజన ఉద్యోగ సంఘం రాష్ట్ర నాయకులు శ్రీమూర్తుల మురళీ గారిని కార్యక్రమాన్ని తలపెట్టి ఎస్టీ వర్గీకరణ బేరీ అనే విషయాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలే గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, అలాగే నా బంధుమిత్రులైనటువంటి మన యానాది జాతి యానాది కులం పెద్దలకు, ఇతరులకు, మహిళలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఇప్పటి వరకు మన వాళ్ళు చెప్పినట్లుగా మనకి ఎందుకు అవసరం అనే దాని మీద చర్చ జరుగుతూ ఉంది కాబట్టి అందరూ కులంకుశంగా చెప్పినారు. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. మనం ఏదైనా సాధించగలం, ఏదైనా చేయగలం అనే దానికి ఈ మధ్యనే నేను మన గ్రూపుల్లోనే వాట్సాప్లో చూడడం జరిగింది. ఒక ఎస్టీ కాలనీకి సంబంధించినటువంటి ఒక పెద్ద ఆయన చనిపోతే అతన్ని తీసుకెళ్ళి శ్మశానం దగ్గర బూడ్చి పెట్టడానికి వెళ్తే అక్కడ బూడ్చి పెట్టడానికి వీలు లేదు, ఈ స్థలాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది, ఇక్కడ శవాలను వేసేదానికి లేదు, అసలు యానాదాలను వేసేదానికి లేదని వాళ్ళని అడ్డగించుకుంటే మన వాళ్ళు ఎంత ఆనందం వేసిందంటే, మన వాళ్ళు ఇంతకు ముందు ఇప్పుడు అందరూ చెప్పినట్టుగా భయం, పిరికి ఏదేదో రకరకాలుగా అనుకుంటున్నాం, కానీ ఎవరు భయం పిరికితనంలో లేరు అని ఆ విషయాన్ని గ్రహించినప్పుడు తెలిసింది నాకు. ఎందుకంటే అక్కడ శవాన్ని పెట్టి వాళ్ళు ఎవరైతే దానికి అధికారులు ఉన్నారో, దానికి సంబంధించిన స్థలం మెంబర్లు ఉన్నారో, ఆ గ్రామ పెద్దలు ఉన్నారో, వాళ్ళందరూ వచ్చేంత వరకు సాయంత్రం వరకు శవాన్ని అక్కడే పెట్టి వాళ్ళు కావాల్సింది సాధించుకుని తర్వాత తీసుకెళ్లి శ్మశానంలో అతను అంత్యక్రియలు చేయడం జరిగింది. అట్లాంటి విషయాన్ని అంటే అంత్యక్రియలు కూడా వాళ్ళ కార్యక్రమాన్ని అధికారులు అక్కడికి వచ్చి నిలబడి వాళ్ళ సమస్యలను తీర్చుకునే విధంగా ఆ రోజు చేశారంటే మనం ఎస్టీ వర్గీకరణ చేసుకోవడం అనేది చాలా ఈజీ అనిపించింది. ఆ రోజే అనిపించింది నాకు. ఇప్పుడు అందరూ చెప్పారు, మన వాళ్ళంతా కూడా ఢిల్లీ గడ్డ మీద కూడా మన సమస్యని పరిష్కరించుకోగలిగాం. ఆ విధంగా నాయకులు ఉన్నారు, ఆ విధంగా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఆ సైకిల్ రోజు ఎదిగామంటే చాలా సంతోషమైన విషయం. అందుకే ముఖ్యంగా ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా చెప్పారు, ప్రతి ఒక్కరు ప్రతి కాలనీలో ప్రతి ఒక్కరు ఉద్యమంలాగా ప్రతి ఒక్కరు చదువుకుంటే ఏ స్థాయికి మనం వెళ్ళగలుగుతాం, ఏ సమస్యనైనా మనం తీర్చుకోగలుగుతాం. భోజనం ఒక అరగంట లేట్గా తిన్నా ఏమో నష్టపోదు, నష్టం లే, ఏమో ఏం జరగదు, అందరూ కూర్చోవాలి ప్లీజ్. కౌంటర్ కాడ వచ్చి కూర్చోండి, అందరూ ఒక ఫోటో అనకపోతే ఏం కాదు, అయినా తిన్నాం, ఒక 10 నిమిషాలు ఆగాలి, ఏమైనా అందరూ కూర్చోవాలి వెళ్ళిపోయి కౌంటర్లకి. ఏమ్మా కూడా ఇప్పుడు పెంచలన్న గారు తలపెట్టినటువంటి కార్యక్రమం రాబోయే రోజుల్లో నారావారిపల్లి నుంచి నారా చంద్రబాబు నాయుడు సీటు వరకు మనం ఆ ర్యాలీని, ఆ కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో కూడా ప్రతి ఒక్కరు కూడా సాధించే వరకు ఈ వశీకరణ ర్యాలీలో పాల్గొని ఆ టైం అంతా కేటాయించి ఈ రోజు అసలే నెల్లూరులో మంచి కార్యక్రమాలు ఉన్నాయి, అయినా కూడా వాటిని కూడా లెక్క పెట్టకుండా మన వాళ్ళందరూ ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అధ్యక్షుల వారు చేవ సుబ్బారావు గారికి ధన్యవాదాలు ఇప్పుడు పల్నాడు జిల్లా చైర్మన్ అయినటువంటి రావూరు రాజు గారిని
ఆయన కూడా మైక్ వదలు. అయ్యా భోజనాలు ఎక్కువ టైం అయిపోతుంది, ఒక్క నిమిషం మాట్లాడు స్వామి. నా యానాది అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, నా మిత్రులు, బంధువులు, నా పేరున ఉన్నటువంటి యానాది అనే పదానికి అందరికీ దండం పెట్టి చెబుతున్నా. మేము 40 సంవత్సరాలు స్టేజ్ ఎక్కి మాట్లాడి ఉద్యోగస్తులుగా ఏం సాధించాలో సాధించాం, ఏం చెప్పాలో చెప్పాం. బెంగళూరు చేస్తూ రిటైర్ అయిన తర్వాత పెంచలే గారి నాయకత్వంలో, సుబ్బారావు గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ప్రతి మీటింగ్ కోసం, ప్రతి ఊరు కోసం, ప్రతి పల్లె కోసం, ప్రతి నడక కోసం, మీ బిడ్డల కోసం నేను పనిచేస్తా అని చెప్పి ప్రమాణం చేసినటువంటి సందర్భం. నేను ఉద్యోగంలో చదువుకోవడం 10th తర్వాత ఏం చదవాలి, ఇంటర్మీడియట్ తర్వాత ఏం చదవాలి, డిగ్రీ తర్వాత ఏం చదవాలి, పీఈడీ తర్వాత సీట్లు ఎలా ఉంటాయి, ఎంకామ్లు, ఎంఎస్సీలు, ఎంబీఏలు, ఎంసీఏలు వీళ్ళందరికీ గైడ్ చేస్తుంటాను. ఎక్కడైనా ఇంటర్వ్యూ ఇస్తే ఆ ఇంటర్వ్యూ దగ్గర ఏం మాట్లాడించాలి, నాకున్న తెలివిని ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. ఇంతకాలం ఉన్నాను, ఇన్ని డిగ్రీలు సాధించిన, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. కానీ ఎవరైనా వాళ్ళు పని చేయాలి, అంతే నా పనల్లా. సో నేను రాజధానికి దగ్గరగా, ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని దగ్గరగా ఇల్లు తీసుకున్నా, మంచి నిర్మాణం చేసిన. మన నాయకులు కదే చెప్తున్నా, మీ వెనక మేము ఉంటాం. నేను ఎంప్లాయీస్ గా, అసోసియేషన్ గా, రాష్ట్ర యానాది సంక్షేమ సంఘానికి సేవ చేస్తాం. మీ వెనక మేము ఉంటాం, నడవండి అంటున్నాం, నడిపిస్తున్నాం. పోలీస్ స్టేషన్ కాడ మేమే అతి ఉత్తమాన్ని ముందుకు లేపుతున్నాం. మీరు కూడా రాండి. ఇవాళ మిమ్మల్ని చూస్తుంటే ఎంత సంతోషం ఇస్తుందంటే, 2000 కుర్చీలు వేశారు ఇక్కడ, కానీ 3000 మంది వచ్చారు, 1000 మంది నిల్చొని ఉన్నారు. నిజంగా అసలు యానాదులంటే ఏందో చూద్దాం, వాళ్ళ సత్తా ఏదో చూద్దాం. వచ్చిన మీ అందరికీ దండం అండి, పేరున. ఇప్పుడు మాట్లాడారు మీరు, వాళ్ళకి పెద్ద చదువులు లేవు, కానీ దడదడలాడిస్తున్నారు, గుండెని దడదడలాడిస్తున్నారు. అటువంటి నాయకత్వం రావాలి. పెంచలే అన్న సుబ్బారావు గారు, ఇక్కడ ఉన్నటువంటి మేకల కళ్యాణ్ చక్రవర్తి గారు చూస్తున్నారు కదా. ఈ నాయకత్వంలో మీరు ఎదగాలి, సాధించుకోవాలి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. పెద్దలు, గౌరవనీయులు, మరి సభాధ్యక్షులు సేవూరు సుబ్బారావు గారికి, అదేవిధంగా డైనామిక్ లీడర్, ఎక్కడ ఏ సమస్య ఉన్నా నేనున్నాననేటువంటి భరోసా ఇచ్చేటువంటి రాష్ట్ర యానాది సంక్షేమ సంఘం అధ్యక్షులు పెంచలే గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన మా యానాది బంధువులు, మిత్రులు మరియు సహోదరులు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ వర్గీకరణ అనే అంశం మీద ఇప్పటికే నెల్లూరులో దద్దరిల్లినటువంటి విషయము మీకు మనందరికీ తెలిసిన విషయమే. అయితే మనకి వర్గీకరణ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గిరిజన తెగలలో మొట్టమొదటిగా లాస్ అవుతున్నది ఈ యానాది జాతే అన్నటువంటి విషయము మనందరం గ్రహించి, ఎందుకంటే సమయం కాలాతీతం అయ్యింది కాబట్టి మనము ఈ వర్గీకరణని సాధించుకుందాం. జై యానాది, జై జై యానాది, ఐక్యత, జై యానాది. థ్యాంక్ యూ. ఉపాధ్యక్షులు పోటూరు అంకమరావు గారు, పోటూరేనా ఇది పేరు మర్చిపోయినా, పొన్నూరు అంకమరావు గారు, ఈయన చిన్నవాడు కాదు, ఆ జిల్లాలో అంతా. అందరూ అయిపోయినాక చేతులు పెట్టి డయాస్ మీద ఉన్న మన రాష్ట్ర నాయకత్వానికి, అలాగే జిల్లా నాయకులకు, నా సోదర మండలి మా వసక్క గారికి, ఈ మీటింగ్కి ఇచ్చేసిన నా సోదర వాళ్ళందరికీ నా అభివర్ధనలు. నెల్లూరులో ఈరోజు ఎస్టీ వర్గీకరణ మీద మీటింగ్ పెట్టారు పెంచలే గారు. ఎస్టీ వర్గీకరణ ఎలా చేయాలని చెబుతున్నారు, ఎస్టీ వర్గీకరణ ఎలా సాధించాలని చెబుతున్నారు, ఎస్టీ వర్గీకరణ వస్తే ఏం వచ్చో చెబుతున్నారు. కానీ ఈ ఎస్టీ వర్గీకరణ నడిపించే నాయకుడు మన పెంచలే అన్న. అందుకే అన్న ఈ పూట మేము మాటిస్తున్నాం, ఈ ఎస్టీ వర్గీకరణలో నడిపించే నాయకుడు నువ్వైతే నీ వెనకాల నడిచే సైన్యం అందరూ అవుతామని చెప్పి నీకు మాటిస్తున్నా. ఈ ఎస్టీ వర్గీకరణ సాధించే వరకు యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలే అన్న నాయకత్వంలో మా ఆఖరి శ్వాస వరకు నీ అంతే వద్ద మంచిది మాటిస్తూ కాదు అవుతుంది కాబట్టి
సెలవు తీసుకుంటున్నాను. సార్ ఒకసారి చెప్పండి. జై భీమ్, జై అనాది, జై అనాది, జై అనాది. నా పేరు మంగళంపాడు వెంకటాచలం మంగళపాడు గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి ఒక ఫోటో తీసుకోవాలని నాయకులు అడుగుతా ఉన్నారు. దయచేసి మన కోటి రమేష్ గారు ప్రత్యేకంగా తెలియజేశారు కాబట్టి మంగళంపాడు గ్రామానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒకసారి వచ్చి వాళ్ళ ఫోటో తీసుకొని అందరూ తీసుకుంటే బాగుంటుందని దయచేసి అందరూ మంగళంపాడు వెంకటాచలం మండలం మంగళంపాడు. మేము అడుగుతున్నది ఒకటే, ఎస్టీల్లో కుల వర్గీకరణ కావాలి. దాని ద్వారా మా పిల్లలకి చదువుల్లో సీట్లు కానీ, యూనివర్సిటీలో సీట్లు కానీ, ఉద్యోగాలలో మాకు ఏదైతే నిర్ణయించారో దాన్ని మా పిల్లలు పొందాలి. అలాగే మా పొలాలు, ఆధార్ కార్డులు ఇటువంటి వాటిపైన గుర్తించి సూచన చేయండి. మా కోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలు పెడుతూ ఉన్నాయి, అవి ఇతర ఎస్టీ వాళ్ళకి పోతూ ఉన్నాయి. సార్ చెప్పండి వర్గీకరణ పర్లేదు, మీరు చెప్పేసేయండి. చేవూరు సుబ్బారావు గారు ఎక్కడున్నా స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను. అయ్యా నేను అనుకుంటున్నా పెట్టుకోవాలంటే సుబ్బారావు గారు వేరే వాళ్ళు మాటించున్నారు. మాకు కార్పొరేషన్ 4 సంవత్సరాలు ఇంకా ఉంది. 4 సంవత్సరాలు ఏం చేస్తారా అన్నది సీఎం గారు వేచి మళ్ళీ సీఎం గారి సొంత ఊరైన నారావారికి మేము ఎస్టీ గురించి మా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము. అనాది సంక్షేమ సంఘం తరఫు నుంచి ప్లస్ అనాది రిజర్వేషన్ పోరాటం ఇబ్బంది లేకుండా మమ్మల్ని చూస్తాను. మాకు కావాల్సిన వాటర్ మాకు కావాలి. ఎటువంటి ఇబ్బంది కాకుండా అన్నింటిలో కూడా భారతదేశం మొత్తం తెలుసు ఈ విషయం. సెంట్రల్ గవర్నమెంట్ తరఫున
ఈసారి మోసపోయేది మీరే. ఈ ఇన్నాళ్ళు ఈ మోసం 76 సంవత్సరాల ఇండిపెండెన్స్కి ఇంతవరకు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అట్లా ఏమి లేవండి. ఇంకా కూడా ట్రైబల్ ట్రాక్స్ ఉన్నాయి కదా తెలియదు వాళ్ళకి ఎమ్మెల్యేలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇస్తే వాళ్ళకే ఇవ్వాలి. కాబట్టి వాళ్ళే ఎప్పుడు ఆధారం పొందుతున్నారు. మాకేమి ఎటువంటి లాభం లేదు. మెయిన్ ఏరియాస్లో నాలుగైదు కుటుంబాలంటే టైమ్స్లో 4 కేటగిరీస్ ఉన్నాయి. వాళ్ళల్లో ఓన్లీ ఎరుకుల సింగాలేసి లంబడి అన్ని ప్రోగ్రామ్స్ వాళ్ళే చూసుకుంటారు. కానీ మాకు మీద దాంట్లో ఏమి లేదు. ఎడ్యుకేషన్ తక్కువ. ఇక ఉద్యోగాలు ఏంటంటే వీళ్ళకి ప్రత్యేకంగా కార్పొరేషన్ అని స్కూల్స్ అని పెడితేనే పైకి వస్తారు. ఎందుకంటే స్వభావంగా వీళ్ళు ఏంటంటే సింగ్ ఎక్కువ అందుకని పని రాలేదు. కాబట్టి గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని వాళ్ళని దగ్గర చేర్చుకొని ఆ సంఘం జ్ఞానాదాలు చదువుకుంటుంటే వాళ్ళ చదువు టీచింగ్ ఇప్పించి అలా రిలేషన్ కలుపుకొని వస్తారేమో. కానీ లేదు మీరు ఏ కేంద్రీయ విద్యాలయాలు ఏ రకమైన స్కూల్స్ పెట్టినా కూడా వీళ్ళు రారు. అది ఇబ్బంది చాలా కష్టం. అంటే వాళ్ళని టీచర్లు చేసి వాళ్ళని సంఘంలోనే కూర్చోబెట్టి ఇస్తే 4 అక్షరాలు నేర్చుకుంటారు. ఉద్యోగాలు ఉన్నాయి. కానీ రావాలంటే చదువు అది ఎందుకంటే భయం. స్కూల్కి వెళ్ళాలన్న భయం, ఎక్కడికి వెళ్ళాలన్న భయం. అందరూ అంటారు యానాదులు చాలా మంచివాళ్ళు, నమ్మకస్తులు, అన్ని విధాలుగా సహాయపడతారండి. కానీ లాభం ఏముంది? రావాల్సిన విధంగా మా కుటుంబం అందుకని ఈ వర్గీకరణ అన్నది మేము తెరపైకి తెచ్చాము. దీని మటుకు సాధించేదాకా ఎవరు కూడా అందరూ ఏకతాటి మీద నడుస్తున్నాము. కాబట్టి దయ ఉంచి గవర్నమెంట్కి మేము మా సాధక బాధలను నెరవేర్చాలని మేము కోరుతున్నాము. ఎవరైతే ఎప్పుడు మమ్మల్ని మోసం చేసేవారే కానీ సహాయం చేసేవారే మాటలు ఇస్తారు చేయరు. కానీ ఓటు టైంలో మనకు వస్తారు. ఓటు వచ్చి ఓటు ఇచ్చుకుంటే మళ్ళీ పోతారు కనపడకూడదు. కాబట్టి ఇలాంటి ఎన్నిసార్లు తెగబడాలి ఇంటి పనులు. కాబట్టి అందరూ గట్టిగా పోరాటం చేయాలని నిర్ణయించేస్తారు. అదే మా ఎస్టీ వర్గీకరణ పోరాటం రేపు జూన్లో నారావారిపల్లి సీఎం గారి సొంత ఊరికి మేము స్టార్ట్ చేస్తాము. మొత్తం చేస్తాము. వర్గీకరణ దీని గురించి దయచేసి మా మాటలు ఆలోచించండి. కాదు అంటే మేము వేరే కోర్సు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఉన్నారు, కార్పొరేట్ చేస్తూ ఉంటారు, ఎమ్మెల్సీ చేస్తూ ఉంటారు, ఏది అన్ని అబద్ధాలు ఎవరు కూడా సీరియస్గా తీసుకోలేదు. కాబట్టి దయచేసి సీరియస్గా తీసుకొని మాకు న్యాయం చేయండి. మేము కూడా నమస్కారం అండి. నా పేరు వచ్చేసి బాగుల మురళి. నేను గుంటూరు జిల్లా యానా సంక్షేమ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఎస్టీ వర్గీకరణ అనేది మా యానాదికి చాలా అత్యంతమైనటువంటి ప్రాధాన్యమైనటువంటి అంశం. ఎందుకంటే మా 38 కులాల్లో ఎక్కువ శాతం జనాభా జాతి ఏదైనా ఉందంటే మా యానా జాతి. ఆర్థికంగా సామాజికంగా ఎంతో వెనకబడిపోయి ఉన్నటువంటి జనాభా కూడా మా జాతి. మా జాతికి ఇప్పటికి కూడా 76 సంవత్సరాల స్వతంత్రంలో ఇప్పటికి కూడా నిరక్షరాస్యత ఉందండి. మా వాళ్ళు చెరువు గట్ల మీద, కాలువ గట్ల మీద కనీసం కొన్ని ప్రాంతాల్లో అయితే ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు తీసుకోక ఎంతో దీన వ్యవస్థలో ఉన్నారు. అదే మాకు ఎస్టీ వర్గీకరణ కనుక వస్తే మాకు ఇలాంటివన్నీ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు పెట్టి మాకు ఆధార్ కార్డులు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, అలాగే ఎస్టీ కార్పొరేషన్ నిధులు కానివ్వండి, మా పిల్లల చదువులు కానివ్వండి అన్నీ కూడా మాకు వస్తాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అంతేకాకుండా మా పిల్లల్లో ఇప్పటివరకు కూడా చాలామంది గతంలో ఒక 10 years బ్యాక్ అయితే చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడైతే దగ్గరగా నేను ఒక్కడే 200 మంది మా పిల్లలు చదివిస్తున్నాను. ఈ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలి అంటే ఇప్పుడు బాగా అవేర్నెస్లోకి వచ్చి వాళ్ళు కూడా బాగా చదువుకుంటారు. వీళ్ళందరూ చదువుకొని వీళ్ళకి ఉద్యోగాలు రావాలంటే మంచి కాంపిటీషన్ ఉంది. మా ఎస్టీలోనే సోదర కులాలైనటువంటి సుగాలీలు కానీ, లంబాడీస్ కానీ, వెరుగుల కానీ వీళ్ళు ముందంజలో ఉండి మా ఎస్టీ రిజర్వేషన్ మొత్తం వాళ్ళే తీసుకుంటారు. మేమేమన్నా యుద్ధ ప్రాతిపదికన, సమాజ ప్రాతిపదికన, మా వాటా జనాభా ప్రాతిపదికన మా వాటా ఎస్టీలో ఉన్నటువంటి మా వాటా కనుక మాకు ఇస్తే మా బిడ్డల భవిష్యత్తు, మా భవిష్యత్తు, మా జాతి భవిష్యత్తు ఎంతో ముందుకెళ్ళిద్దని చెప్పేసి మేము ఈ ప్రభుత్వం
ప్రభుత్వాన్ని కోరుతాం. అంతేకాదు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మేరకు గత ఎలక్షన్లో కూడా మేము ఎంతో కృషి చేసి పార్టీని గెలిపించుకున్నాం. ఈ పార్టీ ద్వారానే మాకు ఈ ఎస్టీ రిజర్వేషన్, ఎస్టీ వర్గీకరణ, తర్వాత ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు. దాంతోపాటు ఎస్టీ వర్గీకరణ కూడా చేస్తే మేము ఎంతో రుణపడి ఉంటామని చెప్పి ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తూ త్వరలో మాకు ఇది చేయాలని చెప్పేసి మేము కోరుకుంటాం. చేయలేని పక్షంలో మేము కూడా మళ్ళీ ఏం నిర్ణయం తీసుకోవాలో కూడా తీసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా మాకు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ అండ్ డిమాండ్ చేస్తాం. జై అనాది, జై జై అనాది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ప్రకాశం జిల్లా కొన్నూరు మండలం హెడ్బేచెస్ సోషల్ టీచర్గా పనిచేస్తున్నాను. ఈ ఎస్టీ వర్గీకరణ లేని కారణంగా మా యానాదులకి చాలా నష్టం జరుగుతుంది. ఒక పక్క ఎంబీబీఎస్ సీట్లకు వెళ్ళినా కూడా సీట్లు మినిమం అటువంటి పరిస్థితిలో మా విద్యార్థులు బాధపడుతూ ఉన్నారు. అలాగే ఒక పక్క ఇంజనీరింగ్ వైపుకి వెళ్ళినా కూడా ఉన్నటువంటి 36 కులాల్లో వెనుకబడినటువంటి యానాదులు వాటిని అందుకునే పరిస్థితిలో లేరు. అలాగే ఉద్యోగాల్లోకి వస్తే ప్రతి విషయంలో కూడా మిగిలినటువంటి వర్గాలు కనుక్కొని వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు దాటిన మా యానాదుల బ్రతుకులు ఇంకా ఎలానే ఉన్నాయంటే మరి ఎప్పుడు మారుతాయి? ఈ బ్రతుకులు మార్చడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ ప్రతిఫలాలు పొందడానికే ఇప్పటికీ మాకు టైము సరిపోలేదంటే ఇంకెంతకాలానికి మా జాతి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు మా యొక్క విన్నపాన్ని మన్నించి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకి ఏ విధంగా అయితే వర్గీకరణ చేపట్టారో ఎస్టీలకు కూడా సమాజంలో ఎక్కువ ఉన్నటువంటి అంటే దాదాపు 10 లక్షల పైగా ఉన్నటువంటి ఈ యానాదులకి న్యాయం చేసి వాళ్ళని అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్లాలని మరీ కోరుచు ఈ అవకాశం ఇచ్చిన అందరూ ముఖ్యమంత్రి గారికి మరొకసారి మా ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను. జై యానాదుల ఐక్యత, వర్ధిల్లాలి యానాదుల ఐక్యత, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలని. జై భీమ్, జై భీమ్.